కరీంనగర్ పట్టణాభివృద్ధిలో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా కీలక పాత్ర పోషిస్తోందని చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో రూ. 30 కోట్లతో 183 అభివృద్ధి పనులను పూర్తి చేశామని తాజాగా రూ. 7.5 కోట్ల పనులకు టెండర్లు ముగిశాయని పేర్కొన్నారు. జూన్ 15 లోపు వీటికి శంకుస్థాపనలు చేసి ప్రగతి నివేదిక విడుదల చేస్తామన్నారు. బద్దిపల్లిలో 30 ఎకరాల్లో మోడల్ టౌన్షిప్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 2019 నుండి మున్సిపల్ కార్పొరేషన్ నుండి రావాల్సిన డెవలప్మెంట్ ఛార్జీలు అందితే మరిన్ని పనులు వేగవంతం చేస్తామని చెబుతూ ప్రజల సహకారాన్ని కోరారు. దాదాపు నగరంతో పాటు గ్రామాలన్నింటిలో కలుపుకొని 30 కోట్ల పైన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ 7th తర్వాత 7.5 కోట్లు ఏదైతే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినామో అప్పటి వరకు వీటిని ఓపెన్ చేసి 15 తారీఖు వరకు వాటిని కూడా అన్ని ఫౌండేషన్ చేసుకుంటాం. అంటే 15 తారీఖు వరకు ఈ 7.5 కోట్ల ఇప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన పనులతో పాటు దాంట్లో చొప్పాడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 1.5 కోటి మళ్ళీ కొత్త ఇప్పుడు 50 లక్షలు కుక్కరకుంట కొనేరుపల్లి కాకుండా తర్వాత మానకొండ నియోజకవర్గానికి దాదాపు 1 కోటి చిల్లర ఆడగూడు ఉన్నాయి. కరీంనగర్లో దాదాపు 5 కోట్ల వర్క్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా 15 తారీఖు వరకు ఫౌండేషన్ చేసుకొని 15వ తారీఖు నాడు నివేదిక సుడా 2 ఏళ్ల ప్రగతికి సంబంధించినటువంటి నివేదిక రిలీజ్ చేస్తాం. దాంట్లో ఈ 2 ఏళ్లలో ఏమేం చేసినాం అవన్నిటిని కూడా ఫొటోస్తో పాటు అవన్నిటిని కూడా డిస్ప్లే చేసి ఆ నివేదిక రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 15 రోజులు పక్షోత్సవాలు జరుపుకుంటూ మరి ఇనాగ్రేషన్లు ఫౌండేషన్స్ అన్నీ కూడా ఎత్తుకుంటూ మా ముఖ్యమైనటువంటి ప్రధాన మా నాయకులందరినీ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ఈ 2 ఏళ్ల ప్రగతిని మరి పండుగ వాతావరణంలో జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 2 ఏళ్లలో కళ్ళ ముందు అనేక ఇంటర్నల్ రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్లకు సంబంధించి కానీ బ్యూటిఫికేషన్ సంబంధించి కానీ లైట్లకు సంబంధించి కానీ అనేక అభివృద్ధి పనులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఇదే స్ఫూర్తి ముందుకెళ్ళి ఆ సుడా బిల్డింగ్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఇంకా తద్వారా ఈ అంగారిక టౌన్షిప్ను మోడల్ టౌన్షిప్గా 30 కోట్లు ప్రభుత్వం ద్వారా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో ఇంకా బద్దిపల్లిలో ఒక 30 ఎకరాలు దాన్ని కూడా ప్రభుత్వం భూమిని పూర్తి స్థాయిలో దానికి రూపకల్పన చేయడం జరిగింది టౌన్షిప్కు. రాబోయే రోజుల్లో దాన్ని కూడా చేస్తాం. ఈ విధంగా కరీంనగర్కు అన్ని రకాలుగా ప్రజలకు సౌకర్యవంతంగా అర్బన్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ప్రజలకు దీని ద్వారా అభివృద్ధి జరుగుతుంది అనేదాన్ని మరి ప్రజలకు పూర్తి స్థాయిలో కళ్ళ ముందు కనిపించే విధంగా చేస్తూ కరీంనగర్ అభివృద్ధికి మా వంతుగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి చేస్తూ ఇంకా నిధులను కూడా తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా డెవలప్మెంట్ ఛార్జ్ అనేది అర్బన్ డెవలప్మెంట్కి రావాల్సి ఉంటుంది. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ ఎటువంటి అర్బన్ డెవలప్మెంట్ ఛార్జ్ ఇంతవరకు రాలే. మిగతా అర్బన్ డెవలప్మెంట్లో తీసుకోవడం జరుగుతూ ఉంది పర్సెంటేజ్. దానివల్ల కూడా ఇంకా చాలా నిధులు మాకు రావాల్సి ఉంది. ఈ విధంగా ఇంకా నిధుల సేకరణ చేసి రాబోయే రోజుల్లో బద్దిపల్లి లాంటి ప్రాంతాల్లో టౌన్షిప్స్ ఏర్పాటు చేసి తద్వారా ఇంకా నిధులు కూడా సమకూర్చుకొని ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరి అర్బన్ డెవలప్మెంట్ పనిచేసుకుంటూ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మీ అందరి పూర్తి సహకారం కావాలి.